అపోస్తలులు కార్యాలు చేశారు, నువ్వేం కార్యాలు చేశావు? దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారం నిన్ను కూడా కార్యాలు చేయమన్నాడు. ఈ భువిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భువిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, చేశాడు నీ కొరకు ఈ సృష్టిని, చెప్పాడు నీకే తన మాటని, తన కార్యము ముగించి వెళ్ళాడు, తనలాగే చెయ్యాలని చెప్పాడు. ఈ భువిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భువిలో పని ఉందని ఆ దేవుడుంచాడని. ఆయన ద్వారా దేవునితో సమాధానపరచబడు. సమాధాన పడ్డ తర్వాత పండగ చేయి. పండగంటే ఆనందాల, పండగంటే ఆటల పాటల గెలుపుల. ఏది పండగంటే దేవుడు ఆనందించేది పండుగ. నువ్వు ఆనందపడేది. ఈ ప్రపంచాన్ని ఆధ్యాత్మికత వేదిక సాక్షిగా ఈ ప్రపంచాన్ని అడుగుతున్నా. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందని చెప్పుకుంటున్నారు, అన్నిటిపైన అవగాహన కలిగించారని చెప్తున్నారు. కానీ ఈరోజు సొసైటీ ఎలా ఉంది? ఒకవేళ ఈ ప్రపంచానికి దేవుడి పైన అవగాహన లేకపోతే ఖచ్చితంగా ప్రపంచం సంస్కరించబడదు అని చెప్పటమే ఈ పాటలో విషయం. చేశారు అపోస్తలుల కార్యాలు, నువ్వు చేయాలి ఆ దేవుని కార్యాలు. పగలైన రాత్రైనా దేవునిలాగే చెయ్యాలి నీవు తన కార్యములు. చేశాడు దేవుడు నీ కొరకే కార్యాలు, తన కార్యాలు ముగించి వెళ్ళాలిగా. తన కార్యము ముగించి వెళ్ళాడు, తనలాగే చెయ్యాలని చెప్పాడు. ఈ భువిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భువిలో పని ఉందని ఆ దేవుడుంచాడని. చేశావు ఎన్నో శుభకార్యాలు, చేశావు నీ సొంత కార్యాలు. ఆ దేవుని కోసం చేశావా కార్యాలు, శుభకార్యాలు అయితే చేశావుగా. పాతాళమల్దే ఏ పని అయినా లేదు, ఈ భూమిలోన ఉన్నప్పుడే చేయాలిగా. పరలోకం వెళ్ళాలిలాగే, ప్రభు పని చేశాడు ఇలాగే. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని.